నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టీకరణ. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణలను గుర్తించి వెంటనే వాటికి పేటెంట్ హక్కులు కల్పించాలని అధికారులకు ఆదేశం. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. రాజధాని 30% గ్రేడర్ కి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. విద్యుత్ ఛార్జీలను పెంచేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని, అలా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అయిందని అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది అని కొనియాడారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, అలానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గోతులు పడిన రహదారులకు మరమ్మతులు చేస్తున్నామని, జనవరి ఆఖరి నాటికి రహదారులు మరమ్మతులు పూర్తవుతాయని అన్నారు. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈ రోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్లు. అదే మాదిరిగా ఈ రోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్లొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. మొన్నే చేశాం, మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్లీ ఆదేశాలు ఇచ్చా. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పాట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈరోజు కరెంట్ ఉంది. కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి
ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణలు గుర్తించి వెంటనే వాటికి పేటెంట్ హక్కు కల్పించాలని, వాటి ఆవిష్కరణల ఎదుగుదలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రధాని మోడీ సంకల్పమైన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు, ప్రోత్సాహం అందజేయడంపై దృష్టి సారించాలని అన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆలోచనలు గుర్తించి ప్రోత్సహించాలి. స్టార్టప్లతో ముందుకొచ్చే వారికి సహాయం అందించాలి. పారిశ్రామికవేత్తలు, ఐటీ స్టార్టప్లు, ఎన్ఆర్ఐలు, విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధకులతో వారిని అనుసంధానించాలని అన్నారు. గుర్తింపు పొందిన ఆవిష్కరణలపై అధ్యయన ప్రక్రియ పూర్తయిన వెంటనే వారికి పేటెంట్ రైట్స్ ఇప్పించాలి. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారిని గుర్తించి ఇప్పటికీ పరిచయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అవసరమైతే వీరికి ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యత ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తాం. రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తగ్గించాలన్న ఆలోచనతో రూపొందించిన కొన్ని ఆవిష్కరణలు నన్ను ఆకర్షించాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారు. ఆవిష్కరణలకు విద్యార్హత కొలమానం కాదంటూ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 30% గ్రీనరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించినట్లుగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ శాఖమూరు కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందని అన్నారు. 22 రోడ్లో 2 వైపులా బఫర్ జోన్ లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రైతు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం జరుగుతున్నాయని చెప్పారు. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాళకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తామని తేల్చి చెప్పారు. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక అసలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే వర్షాకాలం సీజన్ బావటం, ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్, ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా, ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా. ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉండాయో స్టడీ చేసి దానికి వచ్చారు. 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రోడ్డుకి 2 వైపులా, రోడ్డు యొక్క సెంటర్లో, బఫర్ జోన్లో. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్కు 190 ఎకరాలతో. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర. అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్ల దగ్గర. 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టామో అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ కూడా
ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల అంటే రాబోయే 2 monthsలో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు 29,233 మంది రైతులకు యాక్చువల్గా 69,421 ప్లాట్లు అలాట్ చేశాం. 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లు అలాట్ చేస్తే వాళ్ళల్లో 61,678 ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నెల 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా రాధారంగా రాయల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా రాధారంగా రాయల్ అసోసియేషన్ ప్రకటించింది. సభ పోస్టర్ను రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంగవీటి సంతన్ కుమార్, గాదే బాలాజీ, ఆమంచి స్వాములు, సుధాకర్ నాయుడుతో సహా కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశాకిరణ్ మాట్లాడుతూ రంగా అభిమానులందరి కోసం నిర్వహిస్తున్న ఈ సభ కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని తెలిపారు. రంగా చెప్పిన చేయి చేయి కలుపు, జారదు గెలుపు నినాదంతో రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని అన్నారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చారిటబుల్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం వచ్చినా సరైన సమయంలో ప్రకటిస్తానని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని రేపటి విశాఖ సభకు ఆయన్ను ఆహ్వానించినట్లుగా చెప్పారు. రంగా గారి ఆశయ సాధన అనేది నేను ముందు తీసుకెళ్లాలండి. దానికోసం అభిమానులందరినీ కలుస్తాను. రంగనాడు సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందు తీసుకెళ్తాను, ఇది నా మాట. సో అందరినీ ఆహ్వానిస్తున్నాను, రంగా గారి అభిమానుల సంఘాలందరినీ ఆహ్వానిస్తున్నాను. డిసెంబర్ 26కి పొద్దున్నే 7 గంటలకి రంగా గారి విగ్రహానికి పూలమాలేసి ర్యాలీ కింద మేము మొదలవుతాము. దారి పొడవునా ఎవరి కాళ్ళు వాళ్ళు కార్యక్రమాలు చేసుకుని మాతో ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. జోహార్ విఎంఆర్. మీరు వారసులు అన్నారు, నేను ఒకటే చెప్తాను, రంగా గారి ఆశయ సాధనాలు ముందు తీసుకెళ్లే ప్రతి ఒక్క అభిమాని ఆయన వారసులేనండి. ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీలో నేను జాయిన్ అవ్వట్లేదు. ఓన్లీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా నేను చేస్తున్నాను. ఫ్యూచర్ అనేది పెద్దలు నిర్ణయించి దాన్ని బట్టి నా టీం వర్క్ చేసి మా టీం అనేది ఏమనేది సజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఫ్యూచర్లో డిసిషన్ తీసుకుంటాను. ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో నేను ఏం చేస్తాననేది మీరు చూడండి. అది మేము వంగవీటి కుటుంబం అంతా కలిసి కట్టుగానే ఉన్నాము. మొట్టమొదటి ఇన్విటేషన్ రంగనాడికి ఆయనకే పంపించాము. ఆయన ఫుల్ సపోర్ట్ అనేది చెప్పారు. సో దాంట్లో మీకు డౌట్ ఏం లేదు, మాకు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా గొడవలు ఉన్నాయని మీరు గాసిప్ క్రియేట్ చేయండి. ఫస్ట్ టైం వంగవీటి వారసులు అందరూ రంగనాడు మీద అటెండ్ అవుతున్నారు సార్. ఫస్ట్ టైం వంగవీటి వారసులు రాష్ట్ర చరిత్ర ఫస్ట్ టైం తొలిసారిగా రంగనాడు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు సార్. పేద బడుగు బలహీన వర్గాల కోసం సపోర్ట్ చేసి రంగా గారి పేరుతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వారసులేనండి. మా అదృష్టం ఏంటంటే ఆయన రక్తం ఉంది మా బాడీలో, కాబట్టి మేము కూడా వారసులం. అనంతరం రాధారంగా రాయల్ అసోసియేషన్ కన్వీనర్ గాదే బాలాజీ మాట్లాడుతూ ఈసారి డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. రంగా ఒక కులానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు అభిమాన నాయకుడని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. 2019లో ఇదే నోవోటెల్లో ఈ రాధా రంగా రాయల్ అసోసియేషన్ అది ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు మీ అందరూ తెలిసిందే. మళ్ళీ తర్వాత అప్పటి నుంచి కూడా రంగా గారి కార్యక్రమం వర్ధంతి రోజున చేయడం మాకు రాధా రంగా రాయల్ అసోసియేషన్కి ఒక ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా 2023లో కాపునాడు అని చెప్పి ఒక సభ పెట్టడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో విజయవంతమైంది. అలాగే ఈ డిసెంబర్ 26 తారీఖున విశాఖపట్నంలో రంగా నాడు అనే బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే రంగా గారు అనే ఆయన అన్ని పొలిటికల్ పార్టీస్కి ఎవరు స్వచ్ఛంద వాళ్ళు ఆయన ఒక కులానికి ఆపాదిస్తున్నారు. సో ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. సో అంటే ఈ రంగానాడికి కంప్లీట్గా ఎంబీసీ 53
53 అయితే కులాలు అయితే ఉన్నాయో ఒక ఎస్సీ ఎస్టీ అన్ని ఒక మైనార్టీ అన్ని సంఘాలు కూడా యావత్ రంగానాడు కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ రోజున మీ ఇంటి ఆడబడిచైన వంగవీటి ఆశాకిరణ్ గారు ఈరోజు రావడం, అదేవిధంగా శంతన్నయ్య గారు ఈరోజు రావడం, రెండో దిన శుభసూచకంగా అక్క చేత పోస్టర్ ఓపెన్ చేయించడం అనేది మా రాధా రంగా రాయల్ అసోసియేషన్కి నిజంగా చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పేర్కొన్నారు. ప్రభుత్వానికి తోడు సుదీక్షణ ఫౌండేషన్ వంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి దివ్యాంగులకు పేదలకు ఉచితంగా ట్రైసైకిల్స్ కృత్రిమ కాళ్లు పంపిణీ చేయడం ముదాహమని అన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు బండ్లమూడి బసవేశ్వర భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని అంబేద్కర్ భవన్లో సుదీక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 36వ కృత్రిమ కాళ్లు కాలిపర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర తెలిపారు. వినికిడి లోపం ఉన్న వారికి ఉచిత చెవిటి మిషన్లు, వీల్ చైర్లు, చదువుకునే వారికి ల్యాప్టాప్లు, అందులకు బ్రెయిన్ సెల్ ఫోన్లు అందజేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చదువుకునే మరియు ఉద్యోగాలు చేసే దివ్యాంగ పిల్లలకు ఉచితంగా స్కూటీలు, 3-వీలర్ స్కూటీలు ఇస్తున్నారని వెల్లడించారు. గత 18 నెలల్లో కేవలం పెన్షన్ల కోసమే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, పేదలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భరోసా ఇస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఫౌండేషన్ నిర్వాహకులు బండ్లమూడి బసవేశ్వర మాట్లాడుతూ వరల్డ్ డిజబిలిటీ సందర్భంగా సుదీక్షణ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పేదలకు ఉచితంగా ట్రైసైకిల్స్ ను, కృత్రిమ కాళ్లను, ఆర్టిఫిషియల్ లెగ్స్, చేతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. విజయవాడలో ప్రతి సంవత్సరం ఏప్రిల్, డిసెంబర్లో 2 సార్లు 200 మందికి పైగా ఉచిత కృత్రిమ కాళ్లు అందజేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. సుదీక్షణ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రోగులు వైద్య సేవలు పొందారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక దివ్యాంగులకి ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఒక ఆత్మ నిబ్బరం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు వీళ్ళకి 500 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. 2014లో 500 రూపాయలు పింఛన్ని ఈరోజు 6,000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు. ఇవాళ 6,000 రూపాయలు పింఛన్ని 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ గతంలో వీళ్ళకి ఎవరు ఇల్లు కూడా అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అద్దెలు కట్టరు, దివ్యాంగులు, వీళ్ళతో ఇబ్బంది మాకు అని చెప్పినవాళ్ళు. ఇవాళ 6,000 రూపాయలు పెంచినట్టు వల్ల వాళ్ళు అంగవైకల్యంతో ఉన్నా, ఇబ్బందులున్నా ఆత్మ నిబ్బరంతో, ఆత్మధైర్యంతో, ప్రభుత్వ సహాయంతో బతుకుతూ ఉన్నారు. అంతేకాక ఇవాళ దివ్యాంగుల కోసం చెవిటి మిషన్లు ఉచితంగా ఇస్తున్నాం, ట్రైసైకిల్స్ ఉచితంగా ఇస్తున్నాం, బ్యాటరీ సైకిల్స్ ఎవరైతే బాగా అంగవైకల్యం ఉండి ఆ చేతులతో ఆ బళ్ళు తొక్కలేరో వాళ్ళకి బ్యాటరీ ఛార్జ్డ్ ఈవీ వెహికల్స్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్కూటర్ కూడా, స్కూటీని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ఈరోజు స్కీమ్ మొదలు పెడుతున్నాం. అంటే ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి పథకాలన్నీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం దివ్యాంగుల కోసం. పేద వర్గాలకి పింఛన్లు పెంచాం, దివ్యాంగులకి పింఛన్లు పెంచాం, చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం పేరు మీద 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టాం. సాయశక్తుల పేద వర్గాలను ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక 64వ డివిజన్లో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు 11 రకాల నిత్యావసర సరుకులను ఈరోజు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ డివిజన్కి సంబంధించిన 100 మంది వికలాంగులకి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సిఐడి అధికారులు అటాచ్ చేసిన 24,000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గతంలో ఇదే ధర్నా చౌక్లో చంద్రబాబు నాయుడు 7 అంశాలపై తమ డిమాండ్లను అంగీకరించారని, కానీ అవి ఏవి ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అగ్రిగోల్డ్ బాధితులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య యత్నం చేసే స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు 10 నిమిషాలు కూడా తమతో మాట్లాడడానికి సమయం దొరకలేదని, దీనిపై తాను విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే కళాక్షేత్రంలో సభ నిర్వహించినట్లుగా గుర్తు చేశారు. గతంలో ఇదే ధర్నా చౌక్ లో చంద్రబాబు నాయుడు 7 అంశాలపై తమ డిమాండ్లను అంగీకరించారని, అయితే అవి అమలు కాకపోవడంతో ఇచ్చాపురం నుండి హిందూపురం దాకా 33 రోజులు బస్సు యాత్ర చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసానికి సుమారు 1100 మంది, ఏపీలో 600, ఇతర రాష్ట్రాల్లో మరో 500, 1100 మంది ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, దిగులుతో కుమిలిపోయి ఆత్మహత్యలకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 142 మందికి గతంలో టీడీపీ ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చింది. 24,000 ఎకరాలు స్వాధీనం చేసుకుంది, ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకుంది. కానీ యాజమాన్యపు దౌర్భాగ్యపు కుటిల కుతంత్రపు నిర్ణయాలతో ఈ సమస్య పరిష్కారం కాకుండా వాళ్లే పోతారు, వాళ్లే చస్తారు, భూములకు రేట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మాకే ఆస్తులు ఉంటాయని యాజమాన్యం అవ్వ కుటుంబం పదే మోసం చేస్తుంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మా విజ్ఞప్తి మేరకు హై పవర్ కమిటీ వేస్తే ఆ కమిటీ 14,000 ఎకరాలు ఎలాంటి లిటిగేషన్ లేని తేల్చి సిఐడి టీజీ పేరున మ్యూటేషన్ చేస్తుంటే మళ్ళా 1.5 కాలం నాడు హైకోర్టుకి వెళ్ళి ఆ మ్యూటేషన్ ప్రక్రియని అడ్డుకుంది అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం. అంటే వాళ్ళు పాలరాతి భవనాల్లో ప్రజల డబ్బుతో కులుకుతున్నారు, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు పెద్ద ఖరీదుతో చేస్తున్నారు. రెండో పక్క అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇంత కుట్రపూరితమైన ఈ యాజమాన్యాన్ని బయట తిరుగుతూ ఉంటే ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మేనమేషాలు పెడుతూ ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు. స్పెషల్ కోర్టు వేస్తామని ఎప్పుడో వాగ్దానం చేసి కోర్టుకు రాసినా ఆ కోర్టు ఇంతవరకు ఆచరణకి రాలేదు. అందులో 500 కేసులు ఉంటే 90% యాజమాన్యం వేపించినటువంటి తప్పుడు కేసులే. రెండో వైపున 15,000 మంది 2015 పూర్వము స్థలాలు పొలాలు కొనుక్కుంటే అవి సిఐడి అటాచ్మెంట్లో ఉంది, దాన్ని అటాచ్మెంట్ నుంచి తీసి వాళ్ళకి ఆ భూములు ఇప్పించమని అడుగుతున్నాం. ఇదేది ₹1 రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బు ఖర్చు పెట్టించే మాట మేము చెప్పలేదు. ఒకనాడు పవన్ కళ్యాణ్ గారు మా చేత కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టించారు, చివరికంటూ మీతో ఉంటా అన్నాడు. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా అగ్రిగోల్డ్ సమస్య మీద వారు మాట్లాడలేదు. మా బాధితులకి అసోసియేషన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ శాఖలన్నిటికీ ఉమ్మడి డేటా సెంటర్గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలాగా మెరుగ్గా పౌర సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని అన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా క్రోడీకరించి డేటా లీక్ ద్వారా విశ్లేషిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలాగా మెరుగ్గా పౌర సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా వేలునుకున్న రాజకీయాలకు, ప్రైవేటు పంచాయతీలకు చరమగీతం పడిన గన్నవరం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రజలు ఆకాంక్షల మేరకు గన్నవరాన్ని అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు భరోసానిచ్చారు. గన్నవరం అరాచక పాలన అంతమై అభివృద్ధి పాలన సాగుతుందని ఆయన తెలిపారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 78 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 1.28 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు, 6 లక్షల రూపాయలు మండల పరిషత్ నిధులతో చేపట్టిన క్రికెట్ బాక్స్ నిర్మాణానికి 20.60 లక్షల మండల పరిషత్ నిధులతో చేపట్టిన 5 సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే వెంకట్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల సహకారంతో గత పాలకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే స్థానికులు చోద్యం చూస్తుండటం సరికాదని అన్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు అక్రమార్కులకు సహకరించి కోట్ల రూపాయలు కూడా కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని అన్నారు. ఆక్రమణలపై అధికారులకు లేదా తమ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని యార్లగడ్డ కోరారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు విడగొట్టేందుకే ప్రభుత్వం కమిటీ నియమించిందని, ఆక్రమణల వివరాలను కమిటీకి అందజేయాలని ప్రజలకు సూచించారు. గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు పలుచోట్ల గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లుగా యార్లగడ్డ వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యార్లగడ్డ ఈ మేరకు గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు. నైనవరం గ్రామంలో కృష్ణ యూనివర్సిటీ పీజీ సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్లుగా తెలిపారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన యార్లగడ్డ కోల్ ఇండియా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని, లేదా ఎంపీతో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంబాపురం గ్రామంలో 1,20,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 78 లక్షల రూపాయల వ్యయంతో కాంట్రాక్టర్ కూడా చెప్పారు 4 మాసాలు కాదు 3 మాసాలు కంప్లీట్ చేయమని. అంబాపురంలో టీడీఎస్ 3,000 ఉన్న పరిస్థితి. హార్ట్ డిసీజులు కానీ స్కిన్ డిసీజులు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. టీడీఎస్ ఎక్కువ ఉంటుంది, టోటల్ డిజాల్వెన్స్ వాటర్లో ఉండటం వల్ల. దాన్ని పరిష్కరించే ఉద్దేశంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపమని కోరారు. నిరంతర ప్రయత్నం చేసి కలిపే వరకు అవసరమైతే పోరాటం కూడా చేస్తాం. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో ఈ కాలనీ వరకు వాటర్ సమస్య తీరుతుంది. కానీ 9 గ్రామాలని కలిపేస్తే 9 గ్రామాలకి కృష్ణా వాటర్ను సప్లై చేయగలిగితే ఈ నియోజకవర్గంలో 9 గ్రామాల ప్రజలు ఈ టీడీఎస్ బారిన పడకుండా టీడీఎస్ వాటర్ తాగాల్సిన కర్మ నుంచి బయటపడతారని, దాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి దాన్ని అసెంబ్లీలో మాట్లాడి దాన్ని పర్సూ చేస్తున్నా. 8% చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాం. అలాగే 20.60 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల శంకుస్థాపన కానీ ఈ అంబాపురం గ్రామంలో దాదాపు ఈ విజయవాడ రోడ్లో ఉన్న కామన్ ల్యాండ్లు కామన్ సైట్లు అన్నీ అన్యాక్రాంతానికి గురైంది. చరిత్ర చెప్పే నిజం. ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదు. గ్రామస్తులందరూ చోద్యం చూసి అది ఎవడో ఒక రాజకీయ నాయకుడు తింటే కూర్చొని చూస్తూ ఉండటంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ప్రభుత్వం కాపాడటానికి. ప్రజలు బాధ్యతాయుతంగా లేకపోతే నాయకులు ఎవడో పార్టీ ఏదో చేస్తుంటారు. మీరు చూస్తూ ఉంటే తర్వాత ఏం పరిస్థితి అనేది ఆలోచించాల్సిన అవసరం. ఇదే గ్రామంలో 2,500 గజాలు అన్యాక్రాంతం అయితే కోర్టులు కేసులు, ఆఖరికి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే నేను ప్రభుత్వం నుండి గొడవ పడి ఆ సీఐ సెలవు మీద వెళ్ళిపోయాడని చెప్పి పేపర్లో వేయించిన పరిస్థితి. సీఐలు ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, అధికారులు ఉన్నా, నామినేటెడ్ పోస్టుల వాళ్ళు ఉన్నా, పార్టీ లీడర్లకైనా మీరందరూ మేమంతా ప్రజలకు పనిచేయడానికి ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడటానికి తప్ప పందికొక్కులా తింటాక కాదనేది నేను సుస్పష్టంగా చెప్పవచ్చు. ఈ స్థలం కూడా ఎక్కడ అన్యాక్రాంతం ఉందనే బాధతో ఈ 2,500 గజాలు ఇక్కడ గజం 40,000 50,000 ఉన్న ప్రభుత్వ ఆస్తిని పోగొట్టే పరిస్థితి వస్తుందేమోనని ముందుగా నిడమానూరులో కానీ రామవరపాడులో కానీ కనీసం క్రికెట్ బాక్స్ పెడతానికి కూడా 10 సెంట్లు లేదంటే ఇప్పుడు వరకు పరిపాలించినట్టు సిగ్గుపడాలని నేను మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా. అలాగే నున్నలో కానీ ఇక్కడ కానీ క్రికెట్ బాక్స్ పంచాయతీల ఆధ్వర్యంలో పడితే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరంలో పంచాయతీ నిధులతో పిల్లలకి ఆడుకుంటూ ఉపయోగపడుతున్న క్రికెట్ బాక్స్ కట్టించా. రాబోయే కాలంలో దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. అలాగే కేసరపల్లి పంచాయతీతో కాఫీ షాప్ పెట్టించాం. అలాగే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటే ఇలాంటి ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అడిగారు ఈ గ్రామస్తులు. దానికి సిఎస్ఆర్ ఫండ్ కోల్ ఇండియా వాళ్ళు మొన్న సిహెచ్సి సెంటర్ 2,35 లక్షలు ఇచ్చారు. దీనికి 2.5 కోట్లు అడిగి వాటిలో అవకాశం ఉంటే దీన్ని కూడా పెడతా, లేకపోతే ఎంపీ నిధుల నుంచి ఎంపీ గారితో మాట్లాడి అది చేస్తానని తెలియజేస్తూ అంబాపురంలో ఫస్ట్ నుంచి దాదాపు ఇప్పటికీ 2,20 లక్షల రూపాయల నిధులు ఒక్క గ్రామానికి కేటాయించారు. అసలు వచ్చిందే 23 కోట్లు అయితే ఆ రోజున కూడా 50-60 లక్షలు కేటాయించిన పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులు రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టీకరణ. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణలను గుర్తించి వెంటనే వాటికి పేటెంట్ హక్కులు కల్పించాలని అధికారులకు ఆదేశం. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. రాజధానిలో 30% గ్రేనేడ్కి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.